నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయం మొదటి అంతస్తులో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరం మరియు ఇంజనీరింగ్ విభాగం గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో భూములు కోల్పోయిన లబ్ధిదారులకు నష్టపరిహార చెక్కులను అందజేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గూడూరు పట్టణంలో ఘనంగా ముగిసిన దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. చివరి రోజున పట్టణ పొరువీధుల్లో అమ్మవారి గ్రామోత్సవం. అన్ని వసతులతో మున్సిపల్ సమావేశ మందిరం ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా పట్టణంలో ₹1 కోటి నిధులతో సీసీ రోడ్లు, కాలువలు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని, త్వరలో పట్టణంలో 2 పూటల మంచినీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయం మొదటి అంతస్తులో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరం మరియు ఇంజనీరింగ్ విభాగం గదిని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులకు బహుమతులు అందజేశారు. అలాగే హాస్పిటల్ రోడ్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గతంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు చైర్మన్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పుడు మరలా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సమావేశ మందిరం నిర్మించడం సంతోషంగా ఉందని తెలిపారు. త్వరలోనే 2 పూటల మంచి నీరు సరఫరా అయ్యేలా చూస్తామని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంచి చైర్మన్ ఎంపిక చేస్తామని వెల్లడించారు. ₹1 కోటికి పైగా నిధులతో అనేక అభివృద్ధి పనులు శంకుస్థాపన చేస్తున్నామని, త్వరలో పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ, సమావేశ మందిరం మరియు ఇంజనీరింగ్ రూమ్ ఏర్పడుతూ ప్రజలకు, అధికారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, రహీం, మట్టం శ్రావణి, కల్పన తదితరులున్నారు. అట్లాగే టౌన్ ప్లానింగ్ రూము, అలాగే ఇంజనీరింగ్ రూము, అవన్నీ కూడా బ్రహ్మాండంగా చైర్పర్సన్ గారికి అందుబాటులో ఉండే విధంగా డిజైన్ చేసినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ఆ మున్సిపల్ కమిషనర్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంత త్వరగా ఈ యొక్క బిల్డింగ్ పూర్తి అయిందంటే దీనికి చొరవ తీసుకుంది మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మా నాయకులు కిరణ్ గారు అని చెప్పి చెప్తున్నా. ఆయనే మొత్తం గొప్పగా చేయాలనే ఉద్దేశంతో నేను బ్రహ్మాండంగా చేశాను. నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. నా హయాంలో గతంలో కూడా మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ని నేను ఏర్పాటు చేశాను. మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత మళ్ళీ మున్సిపల్ ఛాంబర్ని ఇక్కడ మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏదైనప్పటికీ ఈరోజు మా కమిషన్ గారు వచ్చినప్పటి కూడా పురపాలక సంఘంలో బ్రహ్మాండంగా ఒక్కడే, ఎందుకంటే బాగా కమిషన్ ఏంటంటే ఇక్కడ అధికారులు ఎక్కువ మంది లేరు. అయినప్పటికీ మా కమిషనర్ గారు ఒక్కరే కష్టపడి ప్రతి విషయంలో మా సబ్ కలెక్టర్ గారితో సంప్రదించి ఇచ్చేద్దాం అని చెప్పి ఆయన ఒప్పించి అన్ని విషయాల్లో చొరవ చూపించినందుకు మా కమిషనర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. గూడూరు పట్టణంలో దాదాపు ₹1,04,10,000 సంబంధించినటువంటి సీసీ రోడ్లు, డ్రైన్స్, ఇవన్నీ కూడా శంకుస్థాపన కార్యక్రమం కూడా హాస్పిటల్ రోడ్లో చేస్తూ ఉన్నాం. ఫస్ట్ టైం దాదాపు ₹5 కోట్లకి పిలిచాం వర్క్స్, కానీ కొన్ని వర్క్స్ చేయలేదు. అవి కూడా మళ్ళీ రిటైర్లో పెట్టాం. అట్లాగే గతంలో చెప్పిన విధంగా ఈ యొక్క మున్సిపాలిటీలో 2 కోట్లు నిలిస్తామని చెప్పి చెప్పాం. అట్లాగే ఇప్పుడు దాకా కూడా వాటర్ వర్క్స్ని మా కింద చూస్తూ వస్తున్నాడు. ఈరోజు చేపలు పెట్టాము. కూడా త్వరలో 2 కోట్ల నిలిచేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఒకసారి గూడూరు పురపాలక ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గూడూరులో ఉన్నటువంటి ప్రజల రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేదు. ఎస్పెషల్లీ మున్సిపాలిటీ ఉన్న ప్రజల రుణం మాత్రం నా జీవితంలో నేను తీర్చుకోలేదు. ఎందుకంటే వాళ్ళందరి దేవాల మున్సిపల్ చైర్మన్గా చిన్న వయసులో నందమూరి తారక రామారావు గారు నన్ను గెలిపించారు. తర్వాత మళ్ళీ 2 సార్లు ఎమ్మెల్యేగా మంచి మెజార్టీ, కొన్నిసార్లు అయితే 14,000 మెజార్టీ ఇక్కడ ఈ టౌన్లో ఇచ్చారు. కాబట్టి నేను ఎంత సేవ చేసినా అది తక్కువే నా గూడూరు ప్రజలకు అని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా పురపాలక సంఘ అభివృద్ధిలో మా భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, త్వరలో పురపాలక సంఘ ఎలక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి.
ఈ ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి బీజేపీ మా జనసేన అందరం కలిసి ఖచ్చితంగా ఒక మంచి చైర్మన్ ఇక్కడ ఎన్నుకుంటాం. అలాగే మంచి పరిపాలన కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మేము ఉన్నంత వరకు మా ఆఫీసర్స్, మా సబ్ కలెక్టర్ గారు ఒక మంచి ఆఫీసర్ మనకి ఆధునిక పద్ధతులతో ఎంబ్రెక్స్ శారీ రోలింగ్ డ్రై క్లీనింగ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ప్రజలు డ్రై క్లీనింగ్ సెంటర్ను వినియోగించుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంబ్రెక్స్ శారీ రోలింగ్ డ్రై క్లీనింగ్ సెంటర్ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. రోలింగ్ పరికరాలను పరిశీలించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మహేష్ అనే నిరుద్యోగి సొంతంగా ఆధునిక పరికరాలతో డ్రై క్లీనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మహిళలు విలువైన చీరలు శారీ రోలింగ్ వల్ల దెబ్బతినకుండా ఉంటాయని, ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మహేష్ను స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో నిరుద్యోగులు సొంతంగా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పులిమి శ్రీనివాసులు, నరసింహులు, నాయుడు, చంద్రమౌళి, రమేష్, నాయుడు, మోహన్, రహీం, బిల్లు చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ జనార్దన్ రెడ్డి కాలనీలో సాకలి వీధిలో మహేష్ అనే నిరుద్యోగి కుర్రోడు ఈరోజు డ్రై క్లీనింగ్ గూడూరులో ఎక్కడ లేని విధంగా నూతన పద్ధతులతో ఈరోజు పెట్టాడు. నేను మిషన్స్ కూడా అన్ని చూసాం. ఏంటంటే మహేష్ చెప్పినట్టు బండకేసి ఉతడం అనేది కొద్దిగా ప్రమాదకరం. గుడ్డల్లో కానీ చీరల్లో కానీ ఇక్కడ అదేం లేకుండా మిషన్లో వేసి అలాగే మొత్తం ఉతికినటువంటి గుడ్లన్నీ కూడా డ్రై చేసేటువంటి ఎండబెట్టడం అవసరం లేదు. అది కూడా సపరేట్ మిషన్ కూడా తెచ్చిపెట్టినాడు. దాంట్లో పెట్టి ప్రశాంతంగా ఎండిపోతుంది. అలాగే ఈ ఇస్త్రీ కూడా బ్రహ్మాండంగా కింద నుండి ఆవిరి పెట్టి స్టీమ్ పెట్టి చేస్తామని చెప్పి కూడా చెప్పాడు. అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళకు కూడా చీరలు, పట్టు చీరలు కానీ కాస్ట్లీ చీరలు కానీ బ్రహ్మాండంగా ఉతికేటువంటి యంత్రం కూడా ఒకటి తీసుకొచ్చాడు. టోటల్ కాస్ట్ 8 lakhs అయిందని చెప్తున్నాడు. అబ్బాయి గవర్నమెంట్ చెప్పి పెట్టినాడంట. సంతోషం. గూడూరులో అందరూ ఉపయోగించుకోమని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా లాడ్జీలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే పెద్ద ఉన్నారు. అందరూ కూడా ఇలాంటి నిరుద్యోగికి మీరు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా అందరినీ గూడూరు ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. గూడూరులో అయితే ఇటువంటిది ఎక్కడ లేదు, నాకు తెలిసి లేదు. వెంకటాచలంలో ఒకటి ఏదో పెట్టారు నాకు తెలిసి. తర్వాత మహేష్ ఇక్కడ ధైర్యం చేసి పెట్టాడు. ఇబ్బంది లేదు. ఆల్ ది బెస్ట్. ఈ బిడ్డకి అందరూ కూడా ఆశీర్వాదం ఇవ్వండి. కాబట్టి గూడూరు ప్రజలు ఆదుకోండి. ఇలాంటి నిరుద్యోగిని ఆదుకుంటే ఇంకా చాలామంది నిరుద్యోగులు కూడా ఇతను మహేష్ని స్ఫూర్తి తీసుకుని ఇలాంటి సొంతంగా చేసేటువంటి కార్యక్రమాలు వీడియోకి వస్తాయని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి మహేష్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పి అలాగే మీకు మహేష్ మన జనార్దన్ కాలనీ చాకలి వీధిలో డ్రై క్లీనింగ్ లాండ్రీ కొత్తగా ఓపెన్ చేసాము. మన కాడ స్పెషలిస్ట్ ఏంటంటే శారీ రోలింగ్ మెయిన్. మనకి పట్టు చీరలు కానీ
ఫ్యాషన్ చీరలు కానీ వర్క్ చీరలు కానీ ఏదైనా సరే దానికి తగ్గట్టు క్వాలిటీతో మనం ఇక్కడ చేయడం జరిగింది. దీని రీజనబుల్ రేట్లు మనం కరెక్ట్గా జరుగుతుంది. బయట ఎక్కడైనా సరే ఇప్పుడు ఉండేది ఏంటంటే బయట చేయాల్సి వస్తుందంటే అక్కడ బండ వల్ల ఏంటంటే కొద్దిగా క్లాత్ పాడవడం, పట్టు చీరలలో పీసులు రావడం అట్లా జరుగుతుంది. ఇప్పుడు మన కాడ ఏంటంటే అంత ఆటోమేటిక్ మిషనరీ వల్ల ఏంటంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. మన క్లాత్ కూడా లైఫ్ ఎక్కువ వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసాము. ఇది హైదరాబాద్లో నుంచి మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. గూడూరులో మొట్టమొదటిసారిగా మనం ప్రారంభోత్సవం చేస్తున్నాము. అందులో మనకి ఇప్పుడు వాషింగ్ మిషన్ కూడా ఏంటంటే ఆటోమేటిక్ న్యూ టెక్నాలజీగా తెచ్చాము. 35 kgs. మనకి ఏంటంటే లాడ్జీలు కానీ హాస్పిటల్స్ కానీ ఏదైనా మనం వర్క్ చేయగలుగుతాము. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎండకి వేయడం వల్ల ఏంటంటే మనం కొన్న షర్ట్ అనేది క్వాలిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు మనకు ఈ మిషనరీ వల్ల ఏంటంటే ఆ క్లాత్ షైనింగ్ ఇంకా మన మెరుగుపరుస్తుంది. మనం వాడేదంతా ఏంటంటే కంపెనీ కెమికల్స్ వాడడం వల్ల ఏంటంటే మనకు షర్ట్ క్లాత్ షైనింగ్ వేసుకోవడం వల్ల ఏంటంటే కొత్త షర్ట్ లాగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మనం పాత షర్ట్ అయినా సరే దాన్ని అయితే డిఫరెంట్గా మంచి క్వాలిటీ ఇచ్చి తక్కువ ధరతో ఇక్కడ ప్రారంభం చేస్తున్నాము. దానికి సార్ రాష్ట్రంలో వాహనమిత్ర పథకం ద్వారా 3,11,000 మంది లబ్ధిదారులకు 450 కోట్ల రూపాయలు అందజేస్తున్నట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో భూములు కోల్పోయిన లబ్ధిదారులకు నష్టపరిహార చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుబోలు వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో భూములు కోల్పోయిన 13 మంది లబ్ధిదారులకు మొత్తం 4,42,00,000 రూపాయలు నష్టపరిహారం అందజేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేని 2,500 గిరిజన కుటుంబాల వారికి యుద్ధ ప్రాతిపదికన కార్డులు ఇప్పించడం జరుగుతున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో వాహనమిత్ర పథకం ద్వారా 18,902 మంది లబ్ధిదారులకు 28,32,00,000 రూపాయలు ఆర్థిక సహకారం అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, మండల పిఎస్సిఎస్ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, తిరుపతి పార్లమెంటు కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు అమీర్ బాషా, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొమ్మి సురేంద్ర యాదవ్, మండల బీసీసెల్ అధ్యక్షులు రావుల జితేంద్ర గౌడ్, టీడీపీ మండల ఎస్సీసెల్ అధ్యక్షులు చింతల వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డి, కలికి రమేష్ రెడ్డి, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ జలజాక్షి, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే గూడూరు మనబోలు మధ్య ఆ ఓవర్ బ్రిడ్జ్ కోసం దాదాపు ఒక 4 acres 4 cents 4 ఎకరాల 4 సెంట్లు అక్వైర్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. నామ్స్ ప్రకారం 1,15,67,000 1,15,67,345 రూపాయలు ఆ 4 ఎకరాల 4 సెంట్లకి చెక్కులు అందించాము. ఇప్పుడు 13 మంది లబ్ధిదారులు. అట్లే మడమనూరులో కొన్ని పొజిషన్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వటం జరిగింది. మనకేంటంటే ప్రధానంగా అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఒక గిరిజన గిరిజనుడు వచ్చాడు, ఏం చెప్తున్నాడు, నాకు ఆధార్ కార్డు లేదయ్యా, రేషన్ కార్డు లేదయ్యా అంటున్నాడు. దాని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాము. మోర్ దెన్ 2,500 2,500 కుటుంబాలకి ఆధార్ కార్డులు ఇప్పించాము. వాళ్ళకి రేషన్ ఏం లేకపోతే చూడమన్నాము, వాళ్ళ స్కూల్ వసతుల గురించి చూడమన్నాము. ఇప్పుడు అంకుపల్లిలో సపరేట్ బిల్డింగ్ నేనే రెంట్కి ఇచ్చేసేసి వాళ్ళకి టీచర్ని తీసుకుపోయి ఖాళీగా కూర్చున్న టీచర్ని వాళ్ళ గిరిజన వాళ్ళు పెట్టాము. ఇప్పుడు పైనంపురం దేవరదిప్ప గిరిజన కాలనీ నుంచి సిఎల్ కంపెనీ, సెమ్కార్ప్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఒక వ్యాన్ అరేంజ్ చేసాం. 25 మంది బిడ్డలు నడిచి పోతున్నారు హై స్కూల్కి. వ్యాన్లు తీసుకుపోయి వదిలేటట్టు చేశాము. చలివేంద్రకి అదాని కృష్ణపట్నం పోర్టు వాళ్ళు ఒక దాదాపు 27 మంది గిరిజన బిడ్డలకి వెహికల్ అరేంజ్ చేస్తున్నారు. నేనేమంటానంటే ప్రధానంగా అందరూ మనతో ఉండే బాధ్యత ఫస్ట్ గిరిజనులు, తర్వాత ఎస్సీలు, బీసీలు ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకోవాలా. ఆ ఆధార్ కార్డులు ఇంకా పెండింగ్ ఉంటే అవి క్లియర్ చేసేసేయాలా. ఏ పరిస్థితుల్లో టాప్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ఎస్టీ కమ్యూనిటీ. ఎందుకంటే పేదోళ్ళు, అమాయకులోళ్ళు, మంచోళ్ళు, వాళ్ళ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి రేపు ఇక్కడ వాహనమిత్ర
ఈ వాహనమిత్ర వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 10,000 ఇస్తే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 15,000 ఇస్తున్నారు. రాష్ట్రంలో 3,11,000 మందికి ఆటో వాహనమిత్ర డ్రైవర్స్కి 460 కోట్లు రేపు రిలీజ్ చేస్తున్నాం. 460 కోట్లు. సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లా 18,902 మందికి మనం 28,35,00,000 రేపు రిలీజ్ చేస్తున్నాం. అదే వైసీపీ ప్రభుత్వంలో 16,000 మందికి ఓన్లీ 16 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు మనం 28,35,00,000 ఇస్తున్నాం. 28,35,00,000 18,902 మందికి ఇస్తున్నాం. వాళ్ళు 16,000 మందికి 16 కోట్లు ఇచ్చారు. అంటే 12 కోట్ల చిల్లర ఎక్స్ట్రా వాహన మిత్రదారులకి మనం రేపు 15,000 లెక్కన ఇస్తున్నాం. అందరూ 5 మండలాల ఆటోలు రిలయన్స్ రోడ్ సెంటర్ నెల్లూరు ముత్తుకూరు రోడ్లో రిలయన్స్ రోడ్ సెంటర్ నుంచి ర్యాలీగా ఎంపీడీఓ ఆఫీస్కి వేసి అక్కడ బాబు గారు ఈ స్క్రీన్ మీద కూడా ఆయన వచ్చి మాట్లాడతాడు. 11:30కి 9:30కి ఆ నుంచి ర్యాలీ ప్రారంభం ఉంది. రేపు మనుబోలోళ్ళు, మొదలకూరు, వెంకటాచలం, తోటపల్లిగూడూరు అందరూ ముత్తుకూరికి వచ్చి దాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎగువ వీరారెడ్డిలో ఉన్న శ్రీ మహాలక్ష్మ అమ్మవారి దేవస్థానంలో దసరా వేడుకలు ఘనంగా ముగిశాయి. విద్యుత్ దీపకాంతులతో దేవస్థానాన్ని అందంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి ట్రాక్టర్పై నిలిపి పట్టణంలో గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెనాలి బ్యాండ్, తప్పెట్లు, మహిషాసురమర్దిని వేషాలు భక్తులను ఆకట్టుకుంది. యువకులు డాన్సులు చేస్తూ సందడి చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు.
పట్టణంలోని బొడ్డు చౌక్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా భారీ విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. మహిషాసురమర్దిని వేషాలు, తెనాలి బ్యాండ్, తప్పెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వచ్చాయండి. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సమీపంలో ఉన్న శ్రీ ధర్మరాజు స్వామి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా సాగింది. గూడూరులోని శ్రీ ధర్మరాజు స్వామి దేవస్థానంలో గత నెల 22వ తేదీ నుంచి జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసిన డిస్కో లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామోత్సవాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బేతాళ నృత్యాలు, తప్పట్లు, తీన్మార్ వైద్యం, తెనాలి బ్యాండుకు యువకులు డాన్సులు చేస్తూ సందడి చేశారు.
लक्ष्मी मेघन नाम देस्य ज्योत्स्ना नाम देस्य स्वागतं समर्पयामि योगे योगे नमस्कारं वादे वादे वामहे अकाय इन्द्रमूर्तये शन्नो देवीरविष्णयः आपो भवन्तु वेतये विश्ववन्तः गौरीमान्तरं शुद्धार्घ्यं समर्पयामि आचमनं समर्पयामि ఓకేనా కానీ కుమార్ सकल भवनस्लागनि योगवेयं देवापेक्षादवचरणयो श्रेयसे कश्चन పైన తగులుగా ఉంది సిద్ధు దారం లాగి సిద్ధు దారం ఓకే సార్ గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాళ్ల దేవస్థానంలో విజయదశమి సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి విద్యుత్ దీపకాంతుల బాణసంచ వెలుగులతో గ్రామోత్సవం పట్టణ పురవీధుల వైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెనాలి బ్యాండ్ కోలాటం మహిషాసుర మర్దిని వేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా వేడుకలు ఘనంగా ముగిశాయి. విద్యుత్ దీపకాంతులతో దేవస్థానాన్ని అందంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి ట్రాక్టర్పై నిలిపి పట్టణంలో గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెనాలి బ్యాండ్, తప్పెట్లు, మహిషాసురమర్దిని వేషాలు భక్తులను ఆకట్టుకున్న యువకులు డాన్సులు చేస్తూ సందడి చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు.
గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు అమ్మవారి గ్రామోత్సవం పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు అమ్మవారికి రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి గ్రామోత్సవం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. పీఠం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. గ్రామోత్సవం పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది. ఉత్సవంలో ఏర్పాటు చేసిన కేరళ వాయిద్యం, కోలాటం, కర్రసాము, తప్పెట్లు, తీన్మర్ బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పట్టణంలోని వలయానందపురంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా ముగింపు సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, తెనాలి బ్యాండ్, తప్పెట్లు, మహిషాసురమర్దిని వేషాలతో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని వాలిమేడు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ భూమినీల సమేత చెన్నకేశవ స్వామి
ఆలయంలో గత 3 రోజుల నుంచి జీర్ణోద్ధారణ అష్టబంధన మహాకుంభాభిషేకములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో 3వ రోజు సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామివారికి సుప్రభాతం, గోపూజ, విశ్వరూప దర్శనం, కుంభపూజ, మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, నూతన విగ్రహాల గ్రామోత్సవం వంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఐదు రండి, 6 ఉంటే 6 రండి. పంచ ప్యాంటు, ముంగి నాటలోడు, మగ ఆడవాళ్ళు నైట్ వేసుకుని రాకూడదు, చీర చుడిదార్. ఓకేనా? అది దానిపైన ఏమో చేసుకోండి. లోపల నుండి ఆలోచన ఏం కాదు. అలా ఉండాలంటే మీ ఊరు పైకి పోతుంది. మీరు ఏ కోరిక పెట్టినా ఆ కోరిక దేవుడు బ్రహ్మాండంగా మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో విజయదశమి పర్వదినం గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పొరవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు బొమ్మిరెడ్డి వెంకురెడ్డి వరచాక్షమ్మ దంపతుల జ్ఞాపకార్థం వీరి కుమారులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, ప్రభావతమ్మ, బొమ్మిరెడ్డి ధనుంజయ రెడ్డి, ఉమాదేవి దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీనివాస శ్రీనిధి శ్రీ వివామన శ్రీధర శ్రీకర అనేకమూర్తి అవ్యక్తాయ జంగే పుదియామి
साईनाथ महाराज की श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की श्री समर्थ सद्गुरु साई सामं प्रयत्नना सिद्ध के परमात्मे रस्य सद्गुरु साईनाथ देवता देवोत्तम भावन भावन शुभम तस्मै ब्रह्मकाश्यं तीर्थमजातुः भागदेने वैनं प्रणीते ब्राह्मणक्षायवत्तरे ब्राह्मणाः सत्वैवे నేను మళ్ళీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయం మొదటి అంతస్తులో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరం మరియు ఇంజనీరింగ్ విభాగం గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో భూములు కోల్పోయిన లబ్ధిదారులకు నష్టపరిహార చెక్కులను అందజేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గూడూరు పట్టణంలో ఘనంగా ముగిసిన దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. చివరి రోజున పట్టణ పొరువీధుల్లో అమ్మవారి గ్రామోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.